హలో అండి. ఇలాంటి అనార్కలి స్కర్ట్ ఎలా కుట్టుకోవాలో అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్న. కంప్లీట్ మగ్గం వర్క్ ఉంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద. దీనికి మ్యాచింగ్‌గానే నేను బాటిల్ గ్రీన్ కలర్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని నేను ఒక ఓల్డ్ డ్రెస్‌ది వేరే డ్రెస్‌ది దుపట్టా ఉండింది. బనారసి టైప్ దుపట్టా పింక్ కలర్‌ది. సో, దాంతో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఏసుకున్నాను. ఈ ఐడియా మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు నేను చాలా కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ఒక అనార్కలి స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దానికి నేను ఈ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ 4.5 మీటర్ తీసుకున్నాను. ముందుగా ఇలా మనం డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుని స్ట్రెయిట్‌గా లైన్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. నాకు ఈ లెంత్ వచ్చేసి టోటల్‌గా 41 కావాలి. సో, నేను ఇక్కడ 39 తీసుకుంటున్నా. 41 మైనస్ 2 ఇంచెస్ చేశాను. బికాజ్ ఆ 2 ఇంచెస్ బెల్ట్ అనేది వస్తుంది. సో, అందుకని 2 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను. సో, 39 లెంత్ పెట్టుకుంటున్నాను. 39 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటున్నాను. ఆ 39 ఇంచెస్‌కి లెంత్ మార్క్ చేసుకుని ఫ్యాబ్రిక్ మనము 39 ఇంచెస్‌కి కట్ చేసేసుకోవాలి. మీకు మీ స్కర్ట్‌కి లెంత్ ఎంత కావాలో అంత క్యాలిక్యులేట్ చేసుకుని మీకు 1 ఇంచ్ బెల్ట్ కావాలా, 2 ఇంచ్ బెల్ట్ కావాలా అనేది ఫిక్స్ అయ్యి మీరు దాంట్లో ఆ బెల్ట్‌ని మైనస్ చేసేసి మిగిలింది లెంత్‌లా పెట్టుకోండి. ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇది సీవింగ్ అలవెన్స్ కోసం. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత నా వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 ఇంచెస్. నేను అక్కడే కొంచెం లూజింగ్ పెట్టుకున్నా. 34 వస్తుంది. సో, 1 ఇంచ్ లూజింగ్ పెట్టుకున్నా. 35 ఇంచెస్‌ని మనం టోటల్‌గా ఎన్ని కలీస్ కావాలి అనేది ముందే డిసైడ్ కావాలి. ఈ 4 మీటర్ ఫ్యాబ్రిక్‌లో అయితే 18 కలీస్ ఈజీగా వచ్చేస్తుంది. సో, 18 కలీస్ తీసుకుంటున్నాను. 35/18 చేసినప్పుడు 1.99 అలా వస్తుంది. సో, 2 అని ఫిక్స్ అయితాం. 2 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచెస్ ఇటు సైడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచెస్ అనేది సీవింగ్ అలవెన్స్ పెట్టుకోవాలి. ఈచ్ కలికి 1 ఇంచ్ సీవింగ్ అలవెన్స్ వస్తుంది. సో, 1.99 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో, 2.99 2.99 ఇంచెస్ వచ్చింది నాకిక్కడ. సో, ఇప్పుడు ఒక పక్కన ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను. అలా ఒక పక్కన 2.99 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ తీసుకుంటాము. పైన 3 ఇంచెస్ తీసుకుని కింద పక్కన దానికి డబల్‌గా అంటే 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ కింద 9 ఇంచెస్ అనేది గేరా రావాలి కదా! సో, ఫ్లేర్ రావడానికి నేను 9 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో, 3 ఇంచెస్ కింద 9 ఇంచెస్ అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా, కింద 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. అదే నెక్స్ట్ మళ్ళీ 9 ఇంచెస్ పక్కన 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మళ్ళీ. ఇలా చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు ఎక్కువగా వేస్ట్ అవ్వదు ఇది. 2 పక్కన స్టిచ్ చేసుకోవచ్చు కాబట్టి. బట్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ముందు ఒక కలి కట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ కలీస్ దాని మీద పెట్టి కట్ చేసుకోవాలి. లేదంటే ప్రింట్స్ అనేది ఉల్టా అవుతుంది. ప్రింట్స్ సరిగా రాదు. సో, అందుకని అలా చేసుకోవాలి. ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏమీ రిస్క్ లేదు. ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఒక పక్కన 3 కట్ చేసుకున్నప్పుడు ఇంకో పక్కన 9 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇంకో పక్కన 9 ఇంచెస్ పక్కల 3 ఇంచెస్ మార్క్ చేసుకుని దానికి ఆపోజిట్‌లో 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇంత ఫ్యాబ్రిక్‌లో డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఇంత ఫ్యాబ్రిక్‌లో 6 కలీస్ అనేది వచ్చేసింది. సో, 18 కలీస్ కావాలి కాబట్టి మనకు ఇంకో 39 ఇంచెస్ 2 పీసెస్ కావాలి. సో, 6 + 6 + 6 18 కలీస్ అక్కడ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాక ఇలా ఆ 3 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ దాకా మనం స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. క్రాస్‌గా ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి టేప్‌తో నేను. అలా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ దాకా ఇలా క్రాస్‌గా వస్తుంది. దీన్ని స్కేల్‌తో మనం
కంప్లీట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ మీదనే ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి 6 కలీస్ అనేది వచ్చేస్తుంది. ఈ లాస్ట్లో మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ప్రింటెడ్ ఫ్యాబ్రిక్తో కంపేర్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్లో మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాటిలో అయితే మిడిల్లో అంతా వేస్టేజ్ అవుతుంది ఫ్యాబ్రిక్. సో దీంట్లో తక్కువ వేస్టేజ్ పడుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్నాక మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పక్కన స్ట్రెయిట్గా ఉంటుంది, ఇంకో పక్కన క్రాస్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు స్ట్రెయిట్ పక్కలో పెట్టి స్టిచ్ చేయకూడదు. ఒక పక్కన స్ట్రెయిట్ ఉంటే ఇంకో పక్కన క్రాస్ ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక పక్కన స్ట్రెయిట్, ఒక పక్కన క్రాస్, మళ్ళీ ఒక పక్క స్ట్రెయిట్ రావాలి, ఒక పక్క క్రాస్ రావాలి. ఇలా మీరు సెట్ చేసుకుని స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్ట్రెయిట్గా క్రాస్గా మీరు స్టిచ్ చేసుకుంటే ఒక పక్కన తక్కువ అవుతుంది, ఇంకో పక్కన ఎక్కువ అవుతుంది. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసినప్పుడు మీకు ఈజీగా ఆ గేరా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ మిడిల్లో లైన్స్ కూడా క్లీన్గా ఉంటుంది, ఎక్కడ క్రీజ్ అనేది రాదు. చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఎంత నీట్గా ఉందో. ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు ఇక క్రాస్గా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఒక 1 ఇంచ్ అలా ఇలా క్రాస్గా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు 100% ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మనం ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసేసుకోవాలి అంతే. అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా 4 ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్లో నేనేం చేస్తున్నానంటే చాలా కాంప్లికేటెడ్గా కాకుండా ఈజీగా, ఇప్పుడు నా మెయిన్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, సో ఇది కూడా 39 ఇంచెసే తీసుకుంటున్నాను. సీవింగ్ అలవెన్స్ అంతా యాడ్ అయ్యి, ఎందుకంటే లైనింగ్ అనేది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి. సో అందుకనే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని నా వేస్ట్ మెజర్మెంట్ అనేది 35 ఇంచెస్కి డివైడెడ్ బై 4 చేస్తున్నాను. డివైడెడ్ బై 4 చేసినప్పుడు 8.75 అలా వస్తుంది. ప్లస్ మనకు సీవింగ్ అలవెన్స్ అనేది 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో 4 ఇంచెస్ వస్తుంది అది కూడా దగ్గర. సో ఈజీగా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోతుంది. ఇప్పుడు నేను 8.75 ప్లస్ 1 ఇంచెస్ 9.75 మార్క్ చేసుకుంటున్నాను. ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ అటుపక్కన 6 ఇంచెస్ దాకా ఉంది. దాన్ని నేను ఏమీ కట్ చేసుకోను. ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే ఆ 6 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఈ మిడిల్లో ఇలా ప్లీట్స్ పెట్టేస్తున్నా. అప్పుడు మనకి కింద గేరా కూడా వచ్చేస్తుంది, ప్లస్ మనకు ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. అడ్జస్ట్ చేసుకుని ఆ 6 ఇంచెస్ మీరు 1 ఇంచ్ అయినా పెట్టుకోండి, హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో 6 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని అక్కడ మనకి ఈ 9.75 ఇంచెస్ వచ్చేదాకా దాన్ని ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాను. ప్లస్ 2 లైనింగ్ పీసెస్ని కూడా ఇలా మిడిల్లో జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి మెయిన్ కింద కూడా 1 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్తో దీన్ని పెట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా రాలేదు, ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ కొంచెం కొంచెం తక్కువైందో ఎక్కువైందో అనిపించినప్పుడు మీరు దాన్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లీట్స్లో. చూడండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా దాన్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్నాక ఈ కింద మనకి ఫినిషింగ్ అనేది రావాలి కదా. సో మీరు రెడీమేడ్ స్కర్ట్స్లో చూసినప్పుడు స్టిఫ్గా కింద మనకి ఆ గేరా అనేది నీట్గా కనబడేలా పట్టీ అయితే కుట్టేసి ఉంటారు. బుక్రమ్ పట్టీ అంటారు, కొందరు క్యాన్వాస్ పట్టీ అంటారు. సో ఏదైనా అనుకోవచ్చు, దాన్ని కుట్టింటారు. మనం కూడా ఇక్కడ 2.5 ఇంచెస్ పట్టీ అయితే నేను కుడుతున్నాను. దానికి ఫ్యాబ్రిక్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి పెట్టుకుని, ఇప్పుడు మన పట్టీ 2.5 ఇంచ్ ఉంది అంటే నేను ఇక్కడ 5 ఇంచెస్ దాకా మార్క్ చేసుకుని ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటున్నా. క్రాస్గా అయితే ఉండాలి. ఎందుకు క్రాస్గా ఉండాలంటే మీకు ఎక్స్పాండ్ అవుతుంది ఈజీగా ఫ్యాబ్రిక్. ఆ సర్కిల్లా ఉంటుంది కదా స్కర్ట్, సో అక్కడ ఈజీగా కుట్టేయచ్చు.
చాలా ఎక్కువ ఫోల్డింగ్ అనేది ఉండదు లోపల, ఈజీగా కొంచెం కొంచెం ఫోల్డింగ్ ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసి మనము రివర్స్లో కుట్టేయచ్చు. ఇలా కట్ చేసుకున్నాక దాన్ని ఇలా రివర్స్లో పెట్టేసి స్ట్రైట్గా వచ్చేలా మనం ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకుని లాంగ్గా దాన్ని అటాచ్ చేసేసుకోవాలి. దాని మధ్యలో వచ్చేలా దీన్ని మనం పెట్టి ఇటు పక్కన ఒక గ్లూ ఉంటుంది. సో ఐరన్ చేస్తే అది ఫిట్ అయిపోతుంది. మీకు ఇది దొరకలేదంటే మనం క్యాన్వాస్ని కూడా 2.5 ఇంచ్ 3 ఇంచ్ ఎలా కావాలో అలా మనం కట్ చేసుకుని ఐరన్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేసుకుని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్లో దీన్ని స్టిచ్ చేసి రివర్స్ ఇప్పుడు చూడండి ఇలా రైట్ సైడ్లో ఇలా పెట్టి ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్లో పెట్టి అది కూడా పట్టి కూడా రైట్ సైడ్లో పెట్టి దగ్గరగా ఒక స్టిచ్ చేసుకుని దాన్ని ఇలా మనం రివర్స్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మనం రివర్స్లో మనం ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే సివిల్ టేప్ పెట్టి ఐరన్ అయినా చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పాను కదా, క్రాస్లో స్ట్రైట్లో స్టిచ్ చేసినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఈ ఎక్స్ట్రా వచ్చినప్పుడు కూడా మనకేమీ మన లెంత్లో అయితే ఏమీ డిఫరెన్స్ రాదు. లెంత్ పర్ఫెక్ట్గా మనం ఎంత పెట్టుకున్నామో అంతే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మాత్రం ఇలా క్రాస్గా వచ్చేలా స్ట్రైట్గా కట్ చేసేసేయాలి. ఇలా కొంచెం క్రాస్గా ఆ సర్కిల్లో వచ్చేలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను ఫుల్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసి సివిల్ టేప్ అనేది దొరుకుతుంది ఇప్పుడు. ఆ సివిల్ టేపు నేను మధ్యలో పెట్టి ఐరన్ చేసుకున్నాను. ఆ ఐరన్ చేసుకున్నందుకు అంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది. సివిల్ టేప్ అనేది మీకు మీషోలో అయినా అమెజాన్లో అయినా ఈజీగా దొరుకుతుంది. చూడండి ఇలాంటి టేప్, అది కంప్లీట్గా గ్లూ. అది మీరు మళ్ళీ స్కర్ట్ని వాష్ చేసినా ఏం చేసినా ఏమీ పోదు. కానీ ఐరన్ అయితే పెట్టేసి నీట్గా పర్ఫెక్ట్గా బాగా ఐరన్ చేసుకోవాలి. దాని మధ్యలో పెట్టి నేను ఇలా ఐరన్ చేశాను. ఇది మీకు చూపించడానికి నేను అలా వదిలేశాను. సో మీరు క్లీన్గా స్టీమ్ ఐరన్ ఉంటే ఇంకా బెస్ట్. స్టీమ్ ఐరన్తో ఐరన్ చేసుకోండి, లేదంటే నార్మల్ ఐరన్తోనే హైలో పెట్టేసి ఐరన్ చేసేసుకోండి. నేను దీంతో పాటు బెల్ట్కి కూడా 1.5 ఇంచ్ బెల్ట్ తీసుకుని దానికి ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టి రెండు పక్కల ఫ్యాబ్రిక్ వచ్చేలా చేసుకుని ఒక ఐరన్ చేసి పెట్టుకున్నాను బెల్ట్కి. ఇప్పుడు బెల్ట్ నా వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, సో నేను 37.5 ఇంచ్ అలా బెల్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మనం నేను దీంట్లో ఇక్కడ హుక్స్ పెడుతున్నాను. హుక్స్కి మనము హుక్స్ వేసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదులుకోవాలి కాబట్టి సో 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని వదిలేసాను. దీన్ని ఇక్కడ నేను చాలా కాంప్లికేటెడ్గా కాకుండా ఈజీగా స్టిచ్ చేసి చూపిస్తాను. దీంట్లో నేను ఇలా మీకు చూపిస్తున్నా కదా, అలా ఫోల్డ్ అంతా చేసేసి అంతంతా నేనేం చేయట్లేదు. డైరెక్ట్గా మన లెహంగా స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్కి పెట్టేసి స్టిచ్ చేసేసి అక్కడ జిగ్జాగ్ అనేది చేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం బెల్ట్ కుట్టే ముందు జిప్ కుట్టుకోవాలి. జిప్ మెయిన్గా కుట్టేసి తర్వాత బెల్ట్ కుడితే మీకు ఆ జిప్ పైన స్టిచ్చింగ్ అనేదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ మీకు ఒక ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి జిప్ కుట్టుకునేటప్పుడు మీరు ముందుగా ఇలా పిన్స్ వేసుకోవాలి. జిప్ని ఇలా రివర్స్ పెట్టేసి రెండు పక్కల ఇలా ఎలా వస్తుందో చూసుకుని రివర్స్లో పెట్టుకుని, ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఇలా లోపలికి వెళ్తుంది కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు లోపలికి వెళ్తుంది కదా, అలా పెట్టుకుని రివర్స్లో తిప్పి పిన్స్ అనేది పెట్టుకోవాలి. ముందుగానే పిన్స్ పెట్టేసుకుని ముందుగా జిప్పు వేసి చూసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా జిప్ని పైదాకా వేసి చూసుకోండి పర్ఫెక్ట్గా వచ్చిందా అనేది. ఇది ఒక 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈ జిప్పు కుట్టుకునేది అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదేమీ చాలా కాంప్లికేటెడ్ ఏమీ కాదు. ఇలా ముందుగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని మనము మిషన్లో మీకు ఇప్పుడు ప్రెషర్ ఫుటర్ చూపిస్తాను చూడండి.
ఇప్పుడు చూడండి మనం పిన్స్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి డైరెక్ట్గా లాక్ స్టిచ్ అనేది వేసుకుని ఆ జిప్ని ఆ దగ్గర నుంచి కొంచెం ఇలా ఫింగర్తో ఇలా మనం ఎక్స్పాండ్ చేస్తే దగ్గరలో కుట్టు అనేది నీట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వేసి చూపిస్తాను, నీట్గా వస్తుంది. స్లోగా 2-3 సార్లు ట్రై చేస్తే మీకు ఈజీగా జిప్ కుట్టుకునేది అనేది ఈజీగా వచ్చేస్తుంది. నాకు కూడా ముందు వచ్చేది కాదు, ఇప్పుడైతే ఈజీగా కుట్టేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీకు జిప్ కావాలనేది ముందే మార్క్ చేసుకోండి. ఎన్ని ఇంచెస్ కావాలి, నార్మల్గా 6 ఇంచెస్ అయితే ఓకే, ఒకరు 7-8 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు. అది మీ కంఫర్ట్, ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫూటర్ అనేది చేంజ్ చేసి ఇంకో పక్కన జిప్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు కొంచెం ఆ జిప్పర్ ఆ ప్లాస్టిక్ దాని మీద కుట్టు రాకున్నట్టు కొంచెం ఎన్లార్జ్ చేసుకుని చేసుకోండి. నీట్గా దాని దగ్గరే స్టిచ్ అనేది వేయచ్చు. దాని దగ్గర వేసినప్పుడు మనకి జిప్ అనేది బయటికి కనబడకుండా ఇన్విజిబుల్గా నీట్గా ఉంటుంది. ముందుగా పిన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు పెట్టుకోకుండా చేస్తాను అంటే మీకు హ్యాబిట్ ఉంటే ఓకే, లేదంటే బిగినర్స్ అయితే మాత్రం జిప్ పిన్స్ పెట్టుకుని తర్వాతే చేయండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి జిప్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు బెల్ట్ నేను చాలా కాంప్లికేషన్స్ ఏమీ లేదు, డైరెక్ట్గా బెల్ట్ ముందే రెడీ చేసుకున్నాను కదా, దాన్ని అక్కడ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి అలా చూపిస్తున్నాను కదా మీకు, అలా స్టిచ్ చేసేసుకుని కంపల్సరీ మనం జిగ్జాగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ జిగ్జాగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, చాలా కాంప్లికేషన్స్ కూడా